హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మొత్తానికి అన్ని అవరోధాలని ఎదుర్కొని అన్ని కష్టాలని దాటుకొని కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే బాగుందనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు రిలీజ్ అయిన 2 టీజర్లు కానీ ఆ హీరోయిన్ సాంగ్ కానీ కొంతమేరకు మనకి డిసప్పాయింట్ కలిగించింది, పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బట్ ఈ విషయంలో ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ట్రైలర్ చూడంగానే మనకి ఈ సినిమా చూడాలన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే పాత సినిమాకి ఈ సినిమాకి చాలా మార్పులు చేర్పులు జరిగాయన్న మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి పాత సినిమాల్లో వాటిల్లో అయితే అసలు కథలో అయితే తిన్నడు కొంచెం అమాయకుడు, ఏదో యాటను కొట్టుకొని బతుకుతుంటాడు. అటువంటి వ్యక్తి దేవుడి మీద భక్తి చూపిస్తే ఎలా ఉంటుంది అనే స్టోరీ పాయింట్ తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఈ ట్రైలర్లో ఈ సినిమాని చూస్తే మాత్రం తిన్నడు మహావీరుల్లో కనిపిస్తున్నాడు. తన ఊరి కోసం, ఊరి ప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తాడు, ఎవరినైనా ఎదిరిస్తాడు, గొప్ప వీరుల్లా కనిపిస్తున్నాడు. సో ట్రైలర్ అంతా చాలా బాగుంది, కానీ అసలు పాయింట్ మాత్రం మిస్ చేశారు అనిపిస్తుంది. అంటే ట్రైలర్లో మిస్ అయింది, సినిమాలో ఉండొచ్చు. బట్ ఒక్కసారి స్టోరీ పాయింట్ చెప్తాను, చెప్పిన తర్వాత అసలు మిస్ అయిన పాయింట్ ఏంటో తర్వాత చెప్తాను. స్టోరీ స్టార్ట్ చేయడమే తిన్నడు చిన్నప్పుడు క్యారెక్టర్ చూపించారు. ఆ గూడెంలోనే ఆ తిన్నడికి ఏదో ఒక అన్యాయం జరుగున్నది తన కుటుంబానికి. అప్పుడు కోపంతో ఒక రాయి తీసుకొని ఆ దేవుడి మీద విసురుతాడు. దేవుడు లేదు, ఎవరు లేరు, అంతా రాయి అని చెప్పి విసురుతాడు. ఆ రాయి నేరుగా కైలాసంలో ఉన్న శివుడు పట్టుకుంటాడు. అలా దేవుడి మీద నమ్మకం లేని తిన్నడు పెరిగి పెద్ద అవుతాడు ఆ గూడెంలోనే. కానీ ఆ దేవుడన్నా రాయన్నా ఇష్టం ఉండదు, కానీ గూడెం ప్రజలంటే చాలా ఇష్టం. గూడెం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఆ గూడెంలో వాయులింగం ఉంటుంది. అది చాలా మహిమగల లింగం అని చెప్పి ఆ వాయులింగాన్ని ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలని చెప్పి మిగతా గూడెం ప్రజలంతా ట్రై చేస్తుంటారు. దానికోసం ఈ గూడాన్ని నాశనం చేయడానికి, వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు వాళ్ళు. అలాంటి వ్యక్తుల నుంచి ఈ గూడాన్ని కాపాడే ఒకే ఒక వ్యక్తి తిన్నడు. తిన్నడు మహావీరుడు, ఎంతకైనా తెగిస్తాడు, ఎవరినైనా నరుకుతాడు, తన ప్రజల్ని మాత్రం రక్షించుకుంటాడు. అలాంటి తిన్నడికి ఆ వాయులింగం అంటే ఒక రాయే, అతనికి భక్తి గిక్తి ఏముండదు, కానీ ఊరు ప్రజల కోసం దాన్ని రక్షిస్తూ ఉంటాడు. అలాంటి తిన్నడు ఒకానొక టైంలో ఆ రాయికు ఆ శివలింగం గురించి చెడుగా మాట్లాడడం, ఇది రాయి, దీన్ని ఇక్కడి నుంచి తీసేయండి, వద్దు అని చెప్పి మాట్లాడడం, అది ఆ ఊరు ప్రజలకి, ఆ గూడెం ప్రజలకి నచ్చకపోవడం. నువ్వు పెద్దల మాటని వినట్లేదు, నీకు దేవుడి మీద భక్తి లేదు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి గూడెం నుంచి తరిమేస్తారు. అలా తను ప్రేమించిన అమ్మాయిని తీసుకొని సపరేట్గా వెళ్ళిపోయి అడవిలో ఒక చోట ఒక గుడిసె కట్టుకొని ఉండిపోతాడు. అలా గుడిసె కట్టుకొని ఉంటాడు తప్ప దేవుణ్ణి మాత్రం పూజించడు, దేవుణ్ణి నమ్మడు. ఒకసారి పార్వతీదేవి శివుని అడుగుతుంది, ఇతను ఇంత కఠినంగా ఉన్నాడు, నీకు భక్తుడిగా ఎలా మారతాడా మారలేడా అని అడిగినప్పుడు శివుడు రుద్ర అనే వ్యక్తిని మార్చడానికి తిన్నడి దగ్గరికి పంపిస్తాడు. ఆ సీన్ మాత్రం చాలా బాగుంది ట్రైలర్లో. శివుడు రుద్ర అని అనగానే ఆ రుద్ర క్యారెక్టర్ ప్రభాస్ గారు ఆ 6 ఫీట్లో ఆ ఒక కర్రలాగా పెట్టుకొని ఆ బ్లాక్ డ్రెస్లో అలా విష్ణు ముందుకు వస్తాడు. తిన్నడు ముందుకు వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంటాడు, అదిరిపోతుంది, గూస్ బంప్స్ షాట్ అది. అలా రుద్ర వస్తాడు. రుద్ర వచ్చి తిన్నడితో శివుడి గురించి మాట్లాడి శివభక్తులకి మార్చడానికి ట్రై చేస్తాడు. అప్పటికి కూడా తిన్నడు మారడు. కానీ ఒకనొక టైంలో సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల రుద్ర మాటలు బాగా పనిచేయడం వల్ల ఒక్కసారిగా శివభక్తుడిగా మారిపోతాడు. అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు ఫైనల్గా, ఇక నుంచి నేను నిన్ను వదలను, ఇది ఈ తిన్నడి ఆన అంటాడు. అంటే తిన్నడు ఒక్కసారి ఆన పెట్టాడంటే ఇంకా మనసు మారదన్నట్టు లెక్క. సో అలా భక్తుడిగా మారుతాడు. ఇది ట్రైలర్లో ఓవరాల్గా చూపించిన స్టోరీ. అయితే సినిమా పేరు కన్నప్ప. కన్నప్ప అనే పేరు తిన్నడికి ఎందుకు వచ్చింది? అసలు కథ ఏంటి? ఆ తిన్నడు పూర్తిగా శివభక్తుడిగా మారిన తర్వాత శివలింగంకి 2 కళ్ళు వస్తాయి. ఆ కళ్ళలో ఒక కంట్లో నుంచి రక్తం కారుతుంటుంది. అప్పుడు తిన్నడికి ఏం చేయాలో అర్థం కాదు. స్వామి, నీ కంట్లో నుంచి రక్తం కారుతుంది, దీన్ని ఎలాగైనా ఆపుతానని చెప్పి అక్కడున్న మూలికలు ఆకులు తీసుకొచ్చి ఏవి పెట్టి ట్రై చేస్తాడు. అయినా రక్తం తగ్గదు, కారుతూనే ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా తన కన్ను పొడుచుకొని ఆ కన్ను తీసి ఆ శివుడికి ఆ కన్నుని అర్పిస్తాడు. అలా పెట్టంగానే రక్తం ఆగిపోతుంది. అమ్మయ్య అని చెప్పి ఆనందించే లోపల మరో కంట్లో నుంచి రక్తం వస్తుంటుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఒక కన్ను ఇచ్చేసాను, నాకు చూడడానికి ఒక కన్నే ఉంది, ఇప్పుడు 2వ కన్ను నీకు ఎలా ఇవ్వాలి? అయినా సరే ఇవ్వడానికి తెగించేస్తాడు. బట్ 2వ కన్ను నేను పొడుచుకున్న తర్వాత నాకు 2 కళ్ళు కనపడవు, అప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నీకు ఈ కన్ను ఎలా పెట్టాలి అని ఆలోచించి గుర్తు కోసం తన కాలిని
శివలింగం మీద ఆ కన్ను మీద తన కాలిని తన పాదాన్ని మోపి ఇప్పుడు నేను పొడిచి నీకు పెడతాను స్వామి అని చెప్పి ఆ కన్నును కూడా పొడుచుకుంటున్నాడు. ఆ పొడుచుకునే టైంలో సాక్షాత్తుగా పరమశివుడే ప్రత్యక్షమై నీ అంత గొప్ప భక్తుడు నాకు ఇంకెవ్వరూ ఉండరు, నువ్వు నా అసలు సిసలైన భక్తుడివి, భగవంతుడి కోసం భక్తుడు కన్నులనే అర్పించాడు కాబట్టి నువ్వు కన్నప్పవి అని చెప్పి తిన్నడు కన్నప్పగా మారే స్టోరీ ఇది. ఈ రకంగా తిన్నడు కన్నప్పగా మారాడు. మరి ఆ కన్ను పొడుచుకునేది కానీ ఆ సీక్వెన్స్ ఏది ట్రైలర్లో అయితే చూపించలేదు, అసలు పాయింట్ అయితే చూపించలే. బహుశా ఏదన్నా అది చాలా పవర్ఫుల్ సీన్ ఏమో, అది ట్రైలర్లో చూపిస్తే లీక్ అవుతుందని చెప్పి చూపిలేదేమో, మూవీలో చూపిస్తారేమో చూడాలి. ఇకపోతే ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలి మనం. ప్రభాస్ గారు అయితే చించేశారు ఫ్రెండ్స్. ఆయనకి సింపుల్ డైలాగులు, రుద్ర క్యారెక్టర్ డైలాగులు మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పి ఒక 2-3 డైలాగులు ఇచ్చారు, అదిరిపోయింది. ఫస్ట్ ఒకటి అంటాడు, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికంటే నేనే పెద్దోడిని అంటాడు. దాని తర్వాత చూస్తుంటే నువ్వు ఆ శివుడు తోడుదంగల్లా ఉన్నారే అంటాడు. ఇంకా ట్రైలర్ ఎండింగ్లో శివ లీల అంటాడు. ఇవంతా ప్రభాస్ గారు చెప్తా అంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ది. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పుకోవాలంటే, మోహన్ బాబు గారు శివభక్తుడే, బట్ ఒక అహంకార పూరితుడిగా కనిపిస్తున్నాడు. నాకంటే భక్తుడు ఇంకొకరు లేరు అనేసి. ఇలాంటి వ్యక్తికి కూడా బుద్ధి చెప్పే వ్యక్తిగా రుద్ర క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందా, లేదంటే మోహన్ బాబు కంటే పెద్ద భక్తుడిగా మంచు విష్ణు మారుతాడా అనేది చూడాలి. అండ్ మోహన్ బాబు ఒక డైలాగ్ చెప్పాడు, ఈ నా ప్రాణం పోయిన వాయులింగ రహస్యాన్ని ఎవరికి చెప్పను, దాచే ఉంచుతానన్నాడు. మరి ఏంటి ఆ వాయులింగ రహస్యం అనేది సినిమాలో చూడాలి. ఆ సస్పెన్స్ క్రియేట్ అయింది, బాగుంటుందేమో. అండ్ ఒక విధంగా కాళహస్తీశ్వర మహత్యం కూడా చూపిస్తారేమో అనుకుంటున్నా. వాయులింగం కాళహస్తీశ్వర లింగమే కదా అది, వాయులింగం చరిత్ర ఉంది. సాలిపురుగు, పాము, ఏనుగు ఇవన్నీ కలిసి శివుణ్ణి పూజించడం, ఒకదానికి ఆ పూజ కోసం ఒకటి పోట్లాడుకొని చనిపోవడం, ఇదంతా కూడా ఒక చిన్న లఘు చిత్రంలాగా, అంటే ఒక చిన్న కథా రూపంలో చూపిస్తారేమో అనుకుంటున్నా. చూపిస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ చూపించారు కానీ ఎందుకో ఏకలవ్యుడి స్టోరీ చెప్తున్నారు. నువ్వు ఏకలవ్యుడి వేలు కోసి అడిగిన వాడివే కదా, నువ్వు నీ గురించి చాలా చూసామన్నట్టుగా ఏదో ఏకలవ్యుడి స్టోరీ చెప్పాడు. మరి ఎందుకు ఈ కథలోకి అది వచ్చిందో మాత్రం అర్థం కాలేదు. మరి అది చూడాలి ఆ స్టోరీ ఎట్లా తీసుకెళ్తారని. ఇక మిగతా క్యామియోస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ పరమశివుడు, ఈసారి అయితే పరమశివుడు మెడలో పాము ఉంది. అండ్ ఫారెస్ట్ లొకేషన్స్ కూడా ఫస్ట్ చూపించినవి మనకి పెద్దగా నచ్చకపోయినా, హీరో హీరోయిన్లు సపరేట్గా గుడిసి కట్టుకొని ఒక ఇల్లు లాగా ఉంటారు కదా, ఆ అడవి బాగుంది. వాటర్ ఫాల్స్, అడవి, దట్టమైన అడవి లాగా బాగుంది. మొత్తం ఆ ట్రైలర్ మొత్తం పాజిటివ్ అంశాలతో ఉంది. మన విష్ణు భక్తుడిగా మారే ఇది మాత్రం కొన్ని చిత్రాలు కనిపిస్తాయి మనకి. అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి వచ్చి అమ్మాయిల మోహంలో ఉంటాడు నాగార్జున. అమ్మాయిల మోహంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక్కసారిగా భక్తుడిగా మారుస్తాడు. సేమ్ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అదే విధంగా మంజునాథలో అర్జున్ అలా కూర్చున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో దేవుడు వచ్చి భక్తుడిగా మారుస్తారు. ఆ ఇంపాక్ట్లు అయితే కనిపిస్తున్నాయి. బట్ చాలా బాగుంది, ఇది చూడడానికైతే చాలా బాగుంది. ఓవరాల్గా అంతా పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అనిపిస్తుంది. సో జూన్ 27వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవ్వడం కోసం అందరితో పాటు నేను ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.